నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పచ్చదనం పరిశుభ్రతలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. పరిశుభ్రమైన వాతావరణంతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యం అవుతుంది. స్థానిక శాసనసభ్యులు వేగశెట్టి నరేంద్ర వర్మ రాజు. ఇరవై సంవత్సరాలుగా నివసిస్తున్న ఎటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించలేదు. వెంటనే మంచినీటి సౌకర్యం కల్పించాలి. వెస్ట్ పిన్నిపోయిన వారిపాలెం ప్రజలు. ఆంధ్ర నాయకుల్లో ప్రముఖులుగా వెలుగొందిన స్వామి సీతారాం సేవలు చిరస్మరణీయం. డాక్టర్ పిసి సాయిబాబు. జలధార జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాలో మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జలధార జలహారతి నీటి సంరక్షణ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా తనుబొద్దివారిపాలెం నందు 50,000తో నిర్మాణం చేపట్టే ఇంకుడు గుంతకు భూమి పూజ చేసి అనంతరం మునంగివారిపాలెం గ్రామం నందు జలధార జలహారతి కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన మంచినీటి చెరువును కలెక్టర్ పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు ఆలోచనతో రాబోయే తరాలకు నీటిని అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రంలో జలధార జలహారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జలధార జలహారతి కార్యక్రమం ద్వారా మహిళలకు మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. అందరూ పెట్రోల్, డీజిల్ ఆదా చేసినట్టుగానే నీటిని కూడా ఆదా చేయాలన్నారు. ప్రతి గ్రామంలో నీరు ఉండేలా మనం ఆలోచన చేయాలన్నారు. గతంలో నీరు పుష్కలంగా ఉండేదని, ప్రస్తుతం నీరు చాలా తగ్గుతుందని తెలిపారు. జలధార జలహారతి కార్యక్రమంలో మీ గ్రామం నందు ఒక మంచి మోడల్ మంచి నీటి చెరువును నిర్మించుకున్నారని, ఇలాంటి మంచి నీటి చెరువును ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. మీ ఇంటి వద్ద నీరు వృధాగా పోకుండా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో ప్రతి ఇంటి వద్ద మరియు గ్రామంలోని రోడ్ల పక్కన మొక్కలు నాటి వాటిని సంరక్షణ చేయాలన్నారు. మొక్కలు నాటడంతో భూగర్భ జలాలు పెంచుకోవచ్చని తెలిపారు. మండలంలో ఎక్కువగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. మండల పరిధిలో ఉన్న మంచినీటి చెరువుల్ని పరిశుభ్రంగా చేసి గట్టుపై మొక్కలు నాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జలధార జలహారతి నీటి సంరక్షణ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా తనుబొద్దివారిపాలెం నందు 50,000తో నిర్మాణం చేపట్టే ఇంకుడు గుంతకు భూమి పూజ చేశారు. అనంతరం మునింగివారిపాలెం గ్రామం నందు జలధార జలహారతి కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన మంచినీటి చెరువును పరిశీలించి చెరువు గట్టుపై కొబ్బరి మొక్కల్ని జిల్లా కలెక్టర్ నాటారు. ఈ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి మరియు ఎస్డీసీ లవన్న, జిల్లా పంచాయతీ అధికారి ఎల్ ప్రభాకర్ రావు, డ్వామా పిడి విజయలక్ష్మి, జలవనరుల శాఖ ఏసీ గోపినాథ్, పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జలధార జలహారతి కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారం ఒక్కొక్క మండలానికి ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. అందరూ కూడా అడగొచ్చు, అంటే జలధార జలహారతి కోసం ఇంత కార్యక్రమం ఎందుకు పెడతా ఉన్నారని. అందరికీ కూడా ఆదాయం అని ఉంది. అందులో ఎక్కువగా మహిళలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు దానిపైన ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎంత వస్తుంది ఆదాయం, దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాం, మిగిలిపోయింది ఏంటి, ఆ డబ్బు విషయంలో మనం ఎంత జాగ్రత్త వహిస్తాం. దాని దగ్గరగా పోల్చగలితే ఇంధనం, డీజిల్, పెట్రోల్, ఇంట్లో మీ దగ్గర బండి ఉంటే లేదా ట్రాక్టర్ ఉంటే ఆ ఆలోచన కూడా మీకు వస్తుంది. ఎన్ని లీటర్లు మనం వాడుతున్నాం, ఎంత డబ్బు మనం ఒకే రాకపోకలు ఖర్చు పెడుతున్నాం, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని. అదే బహుశా మీ అమ్మ నాన్న వారు అంటే తల్లిదండ్రుల సమయంలో ప్రతి గ్రామంలో నీళ్ళు ఉండేది, బాగా వర్షం వచ్చేది అని వింటా ఉన్నాం. ఇప్పుడు మీరు మీ పిల్లల సమయానికి నీళ్లు కూడా ఎలా మీరు డబ్బుని ఆలోచించి ఖర్చు పెడతారు, ఇంధనం గురించి మీరు ఎలా ఆలోచన చేస్తారు, నీళ్ల గురించి ఎలా ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. మన గ్రామం ఎక్కడ ఉంది, చుట్టుపక్కన ఏమున్నాయి, కొండలు ఉన్నాయా, వాగులు ఉన్నాయా, వంకలు ఉన్నాయా, అటవీ ఉందా, ఇంకొక గ్రామం ఉందా, మా గ్రామానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ కొండ నుంచి ఏదో వాగు నుంచి దిగి వస్తుందా, కెనాల్లో విడుదల చేస్తారు, పైన గ్రామం వాళ్ళు వాడిన తర్వాత మాకు వస్తుందా, లేదా భూగర్భ నుంచి తీస్తామా మీ ఆదాయం లాగా. అంటే మీ ఇంట్లో ఎవరెవరు పనికి వెళ్తున్నారు, ఇదిగో ఈయన 10,000 తీసుకొస్తాడు, ఈయన నుంచి 20,000, మొత్తం 30,000, అట్లా నీళ్ళ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం.
ముందేదో జాబ్ చేస్తే వాడు బాగానే డబ్బు వచ్చేది ఆదాయం, చెరువులో నీళ్లు బాగా నిలబడేది, ఇప్పుడు మొత్తం మట్టితో అది తక్కువ నీళ్ళు నిలబడతా ఉంది, భూగర్భ జలం ఎండిపోయింది. ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందులో ప్రభుత్వ పథకాల ద్వారా చేయాల్సిన పనులు కొన్ని చాలా మంచి పనులు మేము చేస్తూ ఉన్నాం. ఇప్పుడే చూశాను, మీ చెరువు మంచినీటి చెరువు సాగర్ నుంచి నీళ్ళు వస్తే చాలా చక్కగా ఈ డీసిల్టేషన్ కార్యక్రమం చేయటం జరిగింది. అదే కొన్ని సంవత్సరాల క్రితం మీ గ్రామంలో యువకులే చాలా చక్కగా టంకాయ చెట్లు నాటారు. ఒక మోడల్ ట్యాంక్, మోడల్ చెరువు మీ గ్రామంలో ఉంది అని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది. మీరు కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. పిల్లలు పెరిగేటప్పుడు ఎక్కడో ఆడుకోవడం కింద ఆ చెరువు చుట్టూరు ఆడుకుంటూ ఎంత బాగుంటుంది, శుభ్రంగా ఉండాలి. అదే మీ ఇంటిలో మీరు వాడిన నీళ్లు ఎక్కడికి వదులుతారు? ఇండివిజువల్ సోప్ పిట్ అని ఉంది. అంటే మీ ఇంటి ఎదురుగానే చిన్న 2 రోజులు పని చేయడం వలన, ఒక ఇంకుడు గుంతుని మనం ఏర్పాటు చేయడం వలన మీరు వాడిన నీళ్లు చేయి కడుకుంటారు, కాలు కడుకుంటారు, బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు దాని దగ్గర చేస్తే నీళ్లు అక్కడ దిగి మీ ఇంటికి ఉన్న బోర్వెల్లే నీళ్లు వచ్చేస్తుంది. అందరూ కూడా జిల్లాలో మంచి పని చేస్తారని నేను భావిస్తూ మీ అందరికీ కూడా బాపట్ల పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రమైన వాతావరణంతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యం అవుతుందని బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్రవర్మరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణంలోని 19వ వార్డు మార్కెట్ బజార్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గాన్ని పచ్చదనం పరిశుభ్రతలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మార్కెట్ బజార్ వంటి వ్యాపార ప్రాంతాల్లో చెత్తాచెదరం రోడ్లపై వేయకుండా మున్సిపల్ వాహనాలకు మాత్రం అందించాలని వ్యాపారస్తులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ రహిత బాపట్ల కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. వార్డులో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు, నిరంతర పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణకు మున్సిపల్ అధికారులకు పలు సూచన చేశారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం విజయవంతం కాదు. స్వచ్ఛంద్ర కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, అది మన ఇంటి బాధ్యతగా ప్రతి ఒక్కరు భావించాలని అన్నారు. స్వయంగా చేత్తో ఊడ్చి చెత్తను తొలగించి స్థానికుల్లో స్ఫూర్తి నింపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు, స్థానిక 19వ వార్డు నాయకులు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన కుటుంబంలో ఎప్పుడైతే మనం ఆ స్వచ్ఛత పాటిస్తామో, బాపట్ల స్వచ్ఛాంధ్రగా ప్రతి కుటుంబం ఎప్పుడైతే పాటిస్తామో బాపట్ల కూడా స్వచ్ఛ బాపట్లగా తయారవుతుంది అనటానికి ఏమాత్రం సందేహం లేదు. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట కూడా ప్రతి కుటుంబం, ప్రతి వీధి, ప్రతి బడి, ప్రతి గుడి, అలాగే ప్రతి పట్టణము, టౌన్తో సహా ఈ కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు దీనికోసం చాలా బడ్జెట్ కేటాయించి ఆల్ ఓవర్ ఇండియా అన్ని స్టేట్స్లో భారతదేశం అన్ని రకాలుగా డెవలప్ అవుతూ ఉంది. దీనికోసం ఒక కార్యక్రమాలు తేవాలి, కంట్రీని బాగా డెవలప్ చేయాలి, రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేయాలి అంటూ అన్ని రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీసుకెళ్లాలని ఒక దృఢమైన సంకల్పంతో హానరబుల్ సీఎం ఈరోజు చేస్తున్న కృషి, ఆయన విజన్ ఎప్పుడు కూడా కూటమి భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ప్రజల కోసం స్థాపించడమే కాకుండా ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి 23 నెలల్లోనే 23 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చిన ఏకైక నాయకుడిగా ఈరోజు మనం ఎంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఒక్కొక్క కాన్సెప్ట్తో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, ఎప్పుడైతే స్వచ్ఛాంధ్ర మనం డెవలప్ చేస్తామో స్వర్ణాంధ్ర ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. మన ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణాంధ్ర లాగా మార్చుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో గుణసపూడి గ్రామం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎస్డీసీ చీరాల ఇన్ఛార్జ్ ఆర్డీఓ లవన్న, డ్వామా డిఆర్డీఏ మెప్మా పీడీలు విజయలక్ష్మి, బి సింగయ్య, ఆనందపల్, డిపిఓఎల్ ప్రభాకర్ రావు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎన్ విజయమ్మ, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, జిల్లా వ్యవసాయ అధికారిని ఏ లక్ష్మి, తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ప్రమాణం చేస్తున్నాను. ప్రస్తుతం పండుమిరకాయ సార్ ఆర్గానిక్ ఎరువులతో గత 3 సంవత్సరాల నుండి పేదలకు నిత్యావసర సరుకులు, వైద్య, విద్య వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న రెడ్డి సేవా మిత్ర సభ్యులు అభినందనీయులని జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కర్లపాలెం మండలంలో రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో ఎంట్రవారిపాలెం, పాత నందాయపాలెం, కొత్త నందాయపాలెం గ్రామంలోని పేదలు కావూరు సంతోషమ్మ, చీరాల కాంతారెడ్డి, పిట్టు రత్తమ్మలకు సరుకులు, బియ్యం, నగదు అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి అట్ల హరిబాబు రెడ్డి, సెక్రటరీ ప్రసాద్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు చీరాల శ్రీనివాసరెడ్డి, అట్ల అయ్యప్పారెడ్డి, సమరసింహారెడ్డి, రావి నర్సారెడ్డి, అంజిరెడ్డి, గోపిరెడ్డి, రామచంద్రారెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. పేరున్నటువంటి రెడ్డి సామాజ వర్గంలో కూడా వలస కూలీలు, రైతువారి కూలీలు, నిరుపేదలు, ఆర్థికంగా వెనకబడినటువంటి రెడ్డీస్ ఉన్నారు. వారిని ఏదో పరంగా ఆదుకోవాలి అన్న సదుద్దేశంతో గత 3 సంవత్సరాల క్రితం రెడ్డి సేవామిత్ర నంగు గోవర్ధన్ రెడ్డి గారు దీన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు మేము మొదట్లో గుర్తించకపోయినా ఆయన చేసే సేవా కార్యక్రమాలని చూసి మేము కూడా ఒక అడుగు ముందుకు వేసి మేమంటూ నీ అంట ఉన్నామని సంస్థ ఏర్పడి ఇప్పుడు ఒకటెల్లబోయి 100 మంది చేరాము అందులో. అలానే ఈరోజు మన పాత నందాయపాలెంలో కాంతారావు గారికి ఈ రెడ్డి సేవామిత్ర ద్వారా నిత్యావసర సరుకులు ఇవ్వటం జరిగింది. మనం కూడా మన వంతు సాయంగా నెలవారీ కానివ్వండి, అలానే సంవత్సర చందా కానివ్వండి, రెడ్డి సేవా మిత్రకి మనం ఇస్తే దాన్ని వాళ్ళు కోఆర్డినేషన్ చేసి ఎక్కడైతే బాగా మెడికల్ ప్రాబ్లం కానివ్వండి, చదువు సమస్యలు కానివ్వండి, అలానే ఇంట్లో జరగని పరిస్థితి ఉన్న వాళ్ళకి గుర్తించి ఈ రెడ్డి సేవామిత్ర వాళ్ళు ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ వెళ్తారు. వాళ్ళ వెనక ఉండి మనం కూడా ఆ సంస్థను నడిపించాల్సిన బాధ్యత రెడ్డి సామాజ వర్గంగా మనకి బాధ్యత ఉంది. మనం కూడా ₹1 సాయం చేయాల్సిందిగా కోరుకుంటూ, అలానే ఈరోజు ఆట్ల సమరసింహారెడ్డి వాళ్ళ నాన్నగారి పేరు మీద వాళ్ళ అమ్మగారు ఆట్ల పద్మావతి గారు 10,116 ఇవ్వటం కూడా ఈరోజు చెప్పమని నాకు చెప్పడం జరిగింది. ఈ సంస్థకి 10,116 కూడా అందజేస్తాము. ఆంధ్ర నాయకుల్లో ప్రముఖులుగా వెలుగొందిన స్వామి సీతారాం సేవలు చిరస్మరణీయమైనవని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. స్వామి సీతారాం 140వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 1951లోని ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమర నిరాహార దీక్ష చేసిన మహనీయుడు గొల్లపూడి సీతారామ శాస్త్రి అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆయన బాపట్ల జిల్లాలకు చెందిన వారు కావడం విశేషమన్నారు. 1951 ఆగస్టు 15న అమర నిరాహార దీక్ష పూనుకున్నారని, 35 రోజుల దీక్ష అనంతరం ఆచార్య వినోభావే విజ్ఞప్తి మేరకు దానిని విరమించారన్నారు. అదేవిధంగా 1922లో గాంధీజీ పిలుపు మేరకు న్యాయవాద వృత్తి విడనాడి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. 1937లో చెరుకుపల్లి మండలం కావూరు గ్రామంలో విమానాశ్రయం స్థాపించిన వారిలో వీరు కూడా ప్రముఖులు. అదే సంవత్సరం గాంధీజీ ఈ ఆశ్రమాన్ని సందర్శించారన్నారు. 1942లో అఖిల భారత చరకా సంఘం కార్యదర్శిగా ఎన్నికయ్యారన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యారని వివరించారు. వీరి త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంజీ జూనియర్ కళాశాల అధ్యాపకులు శ్రీనివాసరావు, విద్యార్థులు ఉన్నారు. బాపట్ల జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు స్వామి సీతారాం 140వ జయంతిని ఆయన మే 16న జన్మించారు. స్వాతంత్రోద్యమ ముఖ్య ఘట్టాలన్నింటిలో కూడా ఆయన పాల్గొన్నారు. న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించి గాంధీజీ పిలుపు మేరకు 1922లో న్యాయవాద వృత్తిని విడనాడి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత వరుసగా సత్యాగ్రహ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఇలా పలు ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అఖిల భారత చరకా సంఘం కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఆయన గాంధీకి అంతేవాసి, గాంధీజీ ముఖ్య అనుచరుడు ఆయన మన ప్రాంతంలో.
అలాగే ముఖ్యమైన విశేషం, ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేశారు. తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలి, మేము మద్రాసులో ఉన్నాం, మేము విడిపోతాం, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ 1951 ఆగస్టు 15న ఆమరణ నిరాహార దీక్షకు పూనారు ఆయన. మాకు రాష్ట్రం కావాలి తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేకంగా, మేము మద్రాసులో ఉన్నాం. 51 ఆగస్టు 15న ప్రారంభించారు దీక్ష. అయితే 35 రోజులు దీక్ష చేసిన తర్వాత ఆచార్య వినోబా భావే జోక్యంతో ఆయన కోరిక మేరకు, ఆయన ఇచ్చిన హామీ మేరకు విరమించుకున్నారు దీక్ష. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం మొట్టమొదటిగా దీక్ష చేపట్టిన మహనీయుడు స్వామి సీతారాం. ఆయనే గొల్లపూడి సీతారాం శాస్త్రి గుర్తులేదు. ఇక్కడ కావూరు వినయాశ్రమం వ్యవస్థాపకులు ఆయన ఒకరు. మన జిల్లాలో ఉన్న కావూరు వినయాశ్రమం, గాంధీజీ 2 సార్లు వచ్చారు అక్కడికి. ఆ వినయాశ్రమాన్ని స్థాపించిన వారిలో ఈయన కూడా ప్రముఖుడు. అటువంటి మహనీయుడిని స్వామి సీతారాం గారిని ఈరోజు స్మరించుకోవడం, వారికి నివాళులు అర్పించడం మన కనీస కర్తవ్యం. ప్రభుత్వ పాఠశాలలో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యను అందించడం జరుగుతోందని మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ అన్నారు. కర్లపాలెం పంచాయతీలో బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. విద్యాశాఖ అధికారి విజయశ్రీ ఉపాధ్యాయులతో కలిసి తారక రామానగర్, పాలకేంద్ర సెంటర్, డిగ్రీ కళాశాల బజార్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బడియేడు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించమని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు జి శ్రీనివాసరావు, ఇనకొల్లు పోలీసురావు, కె విమలమ్మ, ఉదయ్ కుమార్, జ్యోతి, బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చక్కగా టాయిలెట్స్ కానీ, ఎండిఎం కానీ పిల్లలకి 15,000 మీరు సొంతగా దాచిపెట్టుకోవచ్చు. అవి వేరే వాళ్ళకి ఇచ్చే బదులు ఆ పిల్లల పేరుని బ్యాంకులో వేసారనుకో, రేపు వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి కదా. గవర్నమెంట్ కూడా అందుకే కదా ఇస్తుంది, వాళ్ళ భవిష్యత్తు కోసమే. కాబట్టి మీ చుట్టుపక్కల కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లల్ని మొబిలైజ్ చేసి గవర్నమెంట్ స్కూల్స్లో చేర్చండి అని మీరు చైర్మన్గా, ఎస్ఎంసీ చైర్మన్గా మొబిలైజ్ చేయాలి. దానికోసం మేము ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా క్యాంపెయిన్ చేయడానికి ఇటు రావడం జరిగింది. కాబట్టి మీరు గవర్నమెంట్ ఏ పథకాలు ఇస్తుంది, గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలకి ఏమేమి స్కూల్కి బుక్స్ ఇస్తున్నారు, బ్యాగులు ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు, ఫ్రీగా భోజనం పెడుతుంది గవర్నమెంట్ మనకి ఇస్తున్నప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్లో నేర్చుకోవాలి. మేము గవర్నమెంట్ స్కూల్స్లో చదివే ఆశ కాబట్టి మంచి భవిష్యత్తులోనే ఉన్నాగా, మేము కూడా మంచి పొజిషన్లోనే. అదిగాక గవర్నమెంట్ స్కూల్స్లో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కాబట్టి మీరు మీతో పాటు మీరు ఎస్ఎంసీ చైర్మన్గా మీరు కూడా కొంతమంది పిల్లల్ని చేర్చాల్సిన బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతోందని మండల ప్రత్యేక అధికారి శ్రీలక్ష్మి అన్నారు. కర్లపాలెం గ్రామ పంచాయతీ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఆశా అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని నిర్వహించారు. మానవహారం ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అద్దురు శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిశుభ్రమైన వాతావరణం వల్ల వ్యాధులు అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓలు అయినప్పుడు శ్రీనివాసరావు, పద్మావతి, కార్యదర్శి చలపతి, గ్రామ సచివాలయ సిబ్బంది, ఆశా అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారము సాసా ప్రోగ్రాం జరుగుతుంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనకేంటంటే ప్లాస్టిక్ ఒకసారి వాడి వదిలేసినటువంటి ప్లాస్టిక్ని తొలగించాలి. ఇది మెయిన్ ఉద్దేశం. కాబట్టి మనం అందరం కూడా గ్రామాల్లో ఎక్కడైతే ఈ ప్లాస్టిక్ అనే వేస్ట్ అనే ప్లాస్టిక్ ఉందో అదంతా కలెక్ట్ చేసి SWPCకి ఇవ్వాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ఆ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వాతావరణం కలుషితం లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా మన గ్రీన్ అంబాసిడర్స్ ప్రతిరోజు మన ఇళ్ళ దగ్గరికి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా తడి చెత్త, పొడి చెత్త, అదే ప్లాస్టిక్ ఇవన్నీ కూడా సపరేట్ చేసి ఇస్తే వాళ్ళు మనకి ఈ స్వర్ణ SWPC దగ్గర సేగ్రిగేషన్ చేస్తారు. అదేవిధంగా స్వచ్ఛరథం కూడా వస్తుంది. ఈ స్వచ్ఛరథం ప్రతిరోజు వారానికి ఒకసారి మీ గ్రామానికి వస్తుంది. ఆ స్వచ్ఛరథానికి మీరందరూ కూడా ప్లాస్టిక్ వస్తువులు, ఐరన్ వస్తువులు, అదేవిధంగా బుక్స్, అట్టపెట్టెలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వచ్ఛరథానికి ఇస్తే మీకు కావలసినటువంటి ఆ వస్తువులు ఏమైనా ఉండో అక్కడ కూడా సబ్బులు కానీ, తర్వాత షాంపులు కానీ, తర్వాత ఉల్లిపాయలు కానీ మీకు కావలసిన ఐటమ్స్ అక్కడ ఉంటాయి.
అవి తీసుకోవచ్చు. కాబట్టి ఆ స్వచ్ఛరథాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. అదేవిధంగా ప్రతి బుధవారము స్వచ్ఛపథ కార్యక్రమం జరుగుతుంది. ఆ స్వచ్ఛపథ కార్యక్రమంలో రోడ్ల పక్కన ఉన్న చెత్త డంప్ చేసి ఎక్కడైతే ఉందో కూడా తొలగించే కార్యక్రమం ప్రతి బుధవారం చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఐవీఆర్ఎస్ కాల్స్లో మీ ఇంటికి ప్రతిరోజు గ్రీన్ అంబాసిడర్స్ వచ్చి చెత్త తీసుకుంటున్నారా లేదా అని అడుగుతారు. అవును, చెత్త తీసుకుంటున్నారు కదా మీ అందరికి, మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి. కాబట్టి ఐవీఆర్ఎస్ కాల్ వచ్చినప్పుడు ఒకటే నొక్కాలి. రెండోది, మీకు ప్రతి నెల 1వ తారీఖు మీ ఇంటి దగ్గరే పెన్షన్ ఇస్తున్నారా అని అడుగుతున్నారు. ఆ ఐవీఆర్ఎస్ కాల్స్లో వచ్చినప్పుడు కాల్ వచ్చింది మీకు 1వ తారీఖు మీ ఇంటి దగ్గరే పెన్షన్ ఇస్తున్నారా అంటే ఖచ్చితంగా పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి ఒకటే నొక్కాల. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటి కూడా మీరు చేయించండి. ఇప్పుడు అదేవిధంగా జనాభా లెక్కలు జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటి కూడా మీరు మా యొక్క సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు సహకరించండి. అదేవిధంగా మనకు టాయిలెట్స్ ఉపయోగించుకోండి. ఇదేవిధంగా ఇంకోటి ఇంటి పన్ను ఉంది. ఇంటి పన్ను ఈ నెలాఖరు లోపల ఎవరైతే కడతారో వాళ్ళకి ఆ ఇంటి పన్నులో 5% రిబేట్ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరందరూ కూడా మా సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు సహకరించి గ్రామాలకి మండలానికి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే ప్రతి కార్యక్రమంలో మీ చేయూత సహకారం అందించ 20 సంవత్సరాలు నివసిస్తున్న ఇటువంటి సౌకర్యాలు ప్రభుత్వ అధికారులు కల్పించలేకపోయారని వెస్ట్ పిన్నబోయిన వారిపాలెం గ్రామానికి చెందిన తుపాకుల గోపి ఆవేదన చెందారు. మంచినీటి సౌకర్యం తక్షణమే కల్పించాలని కోరుతూ నీళ్ల క్యాన్లతో నిరసన తెలిపారు. మంచినీటి సౌకర్యం లేకపోవడం వల్ల నందిరాజుతోట గ్రామానికి వెళ్లి క్యాన్ల ద్వారా మోసుకొని రావాల్సి వస్తుందని, దీనివల్ల పనులకు కూడా సకాలంలో వెళ్లలేకపోతున్నామని ఆవేదన చెందారు. ఎంపీడీఓకి మొరపెట్టుకోవడం జరిగిందని, అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా దరఖాస్తు చేయడం జరిగిందని, అధికారులు వచ్చి చూసి వెళ్లడమే తప్ప ఎటువంటి ఫలితం లేదని ఆరోపించారు. చేపలు పట్టుకొని జీవిస్తామని, జీవనోపాధి కొరకు వలలు, రిక్షాలు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా నివాస స్థలాలు మంజూరు చేసి పక్క గృహాలు నిర్మించాలని ప్రభుత్వ అధికారులను వేడుకున్నారు. గన్నయ్య మాట్లాడుతూ 12 మంది సంతానంతో వారి తల్లిదండ్రులు ఉండేవారిని, పుట్టి పెరిగింది కూడా ఇక్కడే అని, అప్పటి నుండి కూడా కాలువ గట్ల మీద నివసిస్తున్నాం, ఎటువంటి సహాయానికి నోచుకోలేదన్నారు. కొందరికి ఆధార్ కార్డులు కూడా లేవని, దీంతో ప్రభుత్వం నుండి వచ్చే పెన్షన్ కూడా రావడం లేదన్నారు. ప్రభుత్వం వారు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే మంచినీటి సౌకర్యం కల్పించి జీవనోపాధి కొరకు బలలు, రిక్షాలు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ పిన్ని బోయిన వారిపాలెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి మంచినీళ్ళు సైక్రం చేయమంటున్నాం అండి. ఇక్కడ పంపేశారు కానీ బండ కషాయాలు నీళ్ళు పడ్డాయి, ఉప్పు నీళ్ళు పడ్డాయి. మాకు మంచినీళ్ళు సైక్రం మందిరా తోటలు తెచ్చుకుంటున్నాం అండి. ఆడవాళ్ళు మగవాళ్ళు రైతులు అయినా సరే మంచినీళ్ళు వెళ్ళి మందిరా తోటలు తెచ్చుకుంటున్నాం. మాకు మంచినీళ్ళు సైక్రం చేయండి. ఉండటానికి ఇండ్లు స్థలాలు లేవు, ఈ రోడ్డు మీద పడి ఉంటున్నామండి. ఇది మాకు కావాల్సింది. మంచినీళ్ళు, కుచ్చా బండ్లు, వలలు. మరి బతుకు తెరువు మాకేమీ లేదు. ఇంట్లో పండ్లు చేసుకొని ఆ కొండలు కడుక్కుంటేనే జరుగుతుంది, లేకపోతే జరగతల్లా. అందుకని మాకు కావాల్సింది ఏంటంటే బతుకు తెరువు, మంచినీళ్ళు సౌకర్యం, ఉండటానికి ఇంట్లో స్థలాలు ఒకరు చూపించండి సార్. ఏమి అందుబాటులో సౌకర్యాలు లేవు, అవకాశం మాకు జీవనాధారాలు కూడా ఏమీ కూడా లేదు. ప్రభుత్వం ద్వారాగా మాకు ఉండటానికి ఇళ్ళ స్థలాలు, తాగడానికి నీళ్లు, బతుకు తెరువు కోసం మేము చేపలు ఆటలు చేసుకొని బతుకుతామండి. వృక్షాబళ్ళని వాళ్ళని అడిగాము. పోయినసారి 2 సార్లు కలెక్టర్ గారికి అర్జీ పెట్టాము. మరి ఏం మాకు రెస్పాండ్ తెలియలేదు సార్. మరి మాకు ముందు 5 కిలోమీటర్లు నందిరా తోట వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి సార్, మా వాళ్ళంతా మోసుకొని వెళ్ళి. మరి ప్రభుత్వం ద్వారాగా మాకు ఏదన్నా పైపుల ద్వారాగా మాకు నీళ్లు అవకాశం చూపించమని కోరుకుంటున్నాం. మరి 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. మరి మాకు ఇళ్ళ స్థలాలు లేవు, పక్కా ఇల్లు కూడా లేవు, ఏమీ లేవు. ఈ రోడ్డు తలాలన నివసిస్తున్నాము. మరి మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరాడా. పంచాయత్ ఆఫీసర్ని గారిని కూడా మంచినీళ్ళ కోసం అడుగుతున్నామండి. మన చట్టాలే మహిళల రక్షణకు వజ్ర కవచాలని చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ అన్నారు. పిట్టలవానిపాలెం మండలం భవనం వారిపాలెంలో మహిళా భద్రతపై గ్రామ సభ నిర్వహించారు. ఆపదలో ఉంటే డయల్ 100 లేదా 112కు తెలియజేయాలని చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాలతో అవగాహన సదస్సు భవనం వారిపాలెంలో నిర్వహించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అనేక కఠినమైన చట్టాలు రూపొందించిందని, వాటిపై అవగాహన కలిగి ఉండడం ప్రతి మహిళకు అవసరమని ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చందోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని భవనం వారిపాలెం గ్రామంలో మహిళా రక్షణపై ప్రత్యేక అవగాహన సదస్సు జనసందోహం మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, గృహహింస నిరోధించేందుకు ఉన్న వివిధ చట్టాల గురించి ఎస్ఐ వివరించారు. నిర్భయ చట్టం, దిశా చట్టం ప్రాధాన్యత వివరిస్తూ ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని ధైర్యం తెలిపారు. మహిళల వేధింపులకు గురైనా లేదా ఏదైనా ప్రమాదంలో ఉన్న తక్షణమే డయల్ 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. సమాచారం అందిన వెంటనే పోలీసు స్పందించి రక్షణ కల్పిస్తారని హామీ ఇచ్చారు.
పిలుపునిచ్చారు. ప్రతి మహిళ తన మొబైల్లో భద్రతా యాప్లను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ద్వారా మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి ఎస్ఐ హెచ్చరించారు. అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోకూడదని, ఆన్లైన్ వేధింపులు జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. గ్రామాల్లో మహిళలపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు గురి చేసినా వారి వివరాలను పోలీసులకు తెలియజేయాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. మహిళలు చదువుతో పాటు తమ రక్షణపై కూడా అవగాహన పెంచుకున్నప్పుడే సమాజంలో భద్రంగా ఉండగలరని ఎస్ఐ శివకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ మహిళా పోలీసులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పచ్చదనం పరిశుభ్రతలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. పరిశుభ్రమైన వాతావరణంతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యం అవుతుంది. స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ రాజు. 20 సంవత్సరాలుగా నివసిస్తున్న ఎటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించలేదు. వెంటనే మంచినీటి సౌకర్యం కల్పించాలి. వెస్ట్ పిండిపోయిన వారిపాలెం ప్రజలు. ఆంధ్ర నాయకుల్లో ప్రముఖులుగా వెలుగొందిన స్వామి సీతారాం సేవలు చిరస్మరణీయం. డాక్టర్ పిసి సాయిబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.